అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను తుని మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. జీడి మామిడి తోట అండి. ఈ జీడి మామిడి తోట వచ్చి 4వ సంవత్సరం జీడి మామిడి 3 సంవత్సరాలు లీజుకి తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే 31 రకం విత్తనాలు సేకరించి 2 ఎకరాలు కలిసి 50 కేజీల విత్తనాలు ఫస్ట్ పిఎండిఎస్ చేసుకోవడం జరిగిందండి. డిసెంబర్లో వేసి జనవరి 15 కల్లా కలిదున్నాము. పిఎండిఎస్ వచ్చేసరికి 9 జాతులు 31 రకాలు మనం విత్తనాలు వేయడం జరిగిందండి. ఇందులో పప్పు దినుసులు ఉన్నాయి, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి. అయితే ఏం చేసాను, ఈ సంవత్సరం 2 ఎకరాలు విభజించి ఏం చేశానంటే 1 ఎకరంలో కేవలం 31 రకాల విత్తనాలు పిఎండిఎస్ చేయడం జరిగిందండి. తర్వాత 1 ఎకరంలో ఏంటి మనకి వెంటనే ఆదాయం రావడం గురించి ఏదైతే నువ్వులు ఉన్నాయో నువ్వుల్లో ఒక 4-5 రకాలు కలిపి మనం వేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం వేసుకున్న పిఎండిఎస్ అండి ఇది. ఈ పిఎండిఎస్ ఇక్కడ ఉందండి. తర్వాత నువ్వులు అనేది 1 ఎకరంలో ఇక్కడ ఉందండి. నువ్వుల్లో ఏం చేసామంటే అందులో అలసందలు, జొన్నలు, ఆవాలు వేయడం జరిగిందండి. దీనికి వచ్చేసరికి పిఎండిఎస్ లాభాలు ఏంటంటే మన గత సంవత్సరం ఎప్పుడైతే పిఎండిఎస్ వేసి మన కలిదున్నామో తర్వాత ద్రవజీవామృతం ఎప్పుడైతే మొక్కలకి ఇవ్వడం జరిగిందో చూడండి చాలా చక్కగా మొక్కలు రావడం జరిగింది. ఈ సంవత్సరం నేను సుమారుగా ఒక 10 బస్తాలు జీడి మామిడి గింజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇయర్ మనం కాపు వచ్చేసరికి. అయితే ఓన్లీ జీడి మామిడే కాకుండా మనకి రైతుకి ఆదాయం వచ్చే వనరులు ఏంటంటే మనకి నువ్వుల మీద ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుందండి. ఈరోజు నువ్వులు తక్కువ చూసుకుంటే 10,000 రూపాయలు ఉన్నాయండి ఒక 80 కేజీల బస్తా వచ్చి. అందువల్ల మనం నువ్వులకి వెళ్ళడం జరిగిందండి. దానితో పాటే ఏటీఎం కూడా ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఏటీఎం ఇక్కడ మనం వారానికి వచ్చి ఒక 100 కట్టలు గోంగూర, తర్వాత తోటకూర అమ్మడం జరుగుతుంది. ఇంకా ప్రాపర్గా ఇంకా మనం చుట్టూ దీన్ని బంతి వేసుకోవడం జరిగిందండి. మనకి ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి రేపు మనకి మంచి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది, అందువల్ల మేము బంతి వేసుకున్నాం. ఈ సంవత్సరం నేను వచ్చేసరికి 25 కేజీలు మనం పిఎండిఎస్ కిట్ ఒకటి తయారు చేయడం జరిగింది. 25 కేజీలకి మనకి 1800 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగిందండి. ఈ 25 కేజీలు పట్టుకొచ్చి మనం ఇక్కడ జల్లడం జరిగింది. చూడండి చాలా చక్కగా మనకి అన్ని రకాల మొక్కలు కూడా మనకి జర్మినేషన్ రావడం జరిగింది. పిఎండిఎస్ వల్ల లాభాలు ఏంటంటే భూమి ఎప్పుడూ కప్పు ఉంచుతుందండి. డైరెక్ట్గా సూర్యరశ్మి భూమి మీద పడకుండా ఉంటుంది. తర్వాత వర్షానికి కూడా మన నేల కోత గురి కాకుండా ఉండడం జరుగుతుంది. అయితే పిఎండిఎస్ వల్ల ఇంకొక లాభం ఉందండి మనకి. పిఎండిఎస్ మనకి ఏదైతే మన దగ్గర పశు సంపద ఉందో వాటి కూడా మనం కోసుకునేయడం వల్ల పాలు 80% కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత మనకి దానా ఖర్చు అనేది కూడా చాలా తగ్గుతుందండి. పిఎండిఎస్ వల్ల లాభాలు ఏంటంటే మొక్కలు ఏర్ల దగ్గర సూక్ష్మజీవులు ఏర్పడి మన భూమి మొత్తం చాలా గుల్లగా తయారవుతుంది. తర్వాత మనకి ప్రధాన పంట ఏదైతే ఉందో దానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. తర్వాత భూమిలో కార్బన్ శాతం కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. అందువల్ల మనం ముఖ్యంగా ఇది 2సారి పిఎండిఎస్ చేయడం జరిగిందండి ఈసారి. తర్వాత ఏంటంటే మనకి జీడి మామిడి రావడం జరిగింది. అసలు నేను కాయదు అనుకున్న ఈ జీడి మామిడి మొక్క తక్కువ సుమారుగా 500 కేజీలు దిగుబడి రావడం జరిగింది. దీని ద్వారా నాకు సుమారుగా 60,000 రూపాయలు ఓన్లీ జీడి మామిడి మీద ఆదాయం రావడం జరిగిందండి. అయితే దీనిలో అంతర పంటగా జామ ఉందండి. జామ మొక్కలు చూసుకోవచ్చు ఇవి. ఈ జామకు సంబంధించి నాకు వారానికి సుమారుగా ఒక 2,000 నుంచి 2,500 రూపాయలు ఈ జామ నుంచి రావడం జరుగుతుందండి.